చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ధనియాలు, ఎండు మిరపకాయలు, సోంపు, టమాటో, క్యాప్సికం, నూనె, ఉప్పు, కారం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు. ముందుగా మనం కడాయి మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం 2 చెంచాల ధనియాలు, 1 చెంచా సోంపు, ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు గింజలు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి. అలాగే ఒక 3 టమోటాలని కూడా చాలా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు మనం తరుక్కున్న ఉల్లిపాయల్ని బాగా అంటే పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఒక 10 జీడి పలుకుల్ని ఆ ఉల్లిపాయలతో పాటు కలిపి వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమోటాలను కూడా వాటిలో వేసి బాగా గుజ్జుగా అయ్యేదాకా వాటిని మగ్గనివ్వాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత వాటిని చల్లారనిచ్చి బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలను తీసుకుని వాటిని క్యూబ్స్ లాగా తరుక్కోవాలి. అలాగే క్యాప్సికమ్ను కూడా లోపల గింజలు అవి తీసేసి స్క్వేర్ లో వచ్చేటట్టు తరుక్కోవాలి. పన్నీర్ని కూడా మన టేస్ట్కి అనుగుణంగా చిన్నవి కావాలంటే చిన్న ముక్కల కింద, కాస్త పెద్దవి కావాలంటే పెద్దవి కింద తరుక్కోవాలి. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉంటే బాగుంటుంది. క్యూబ్స్ లో తరుక్కున్న ఉల్లిపాయల్ని, క్యాప్సికమ్ని మరీ ఎక్కువగా కాకుండా ఒక మీడియంగా మగ్గపెట్టుకోవాలి.
పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఆ ఉల్లిపాయలు క్యాప్సికంతో పాటు కలపాలి. కలిపి ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోవాలి. గుర్తుంచుకోండి, పన్నీర్ బాగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న కడాయి మసాలాని కలపాలి. అలా 2 నిమిషాలు వేగనిచ్చి మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ ని కలపాలి. దాంట్లో తగినంత ఉప్పుని చేర్చాలి. అలాగే మన టేస్ట్కి అనుగుణంగా 1 నుంచి 2 చెంచాల కారాన్ని కూడా కలుపుకోవచ్చు. అలా 2 నుంచి 3 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక 2 కప్పుల నీటిని చేర్చాలి. గ్రేవీ మరీ పలచగానూ కాకుండా మరీ చిక్కగానూ కాకుండా చూసుకోవాలి. అలా 5 నిమిషాలు ఆ గ్రేవీ ఉడికిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, క్యాప్సికమ్ని, పన్నీర్ని ఆ గ్రేవీలో కలపాలి. సన్నటి సెగలో ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు దాన్ని ఉడకబెట్టాలి. అలా ఉడికిన తర్వాత కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి.
నోరూరించే కడాయి పన్నీర్ రెడీ.